తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి ఇద్దరు బిషప్స్ కూడా, బ్రదర్ బిషప్ సింగం గారు, బిషప్ భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ సమయంలో తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి సేవకుడు, సేవకురాలు వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, వాళ్ళు కూడా సేవకులే. కానీ ఎంతో తగ్గింపుతో, సాత్వికంతో, ఆశతో మేము ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి. బద్దుల్లో నించుని ప్రార్థన చేసేవారు దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు అని గ్రహించి ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొనుటకు వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. అలాగే తండ్రి, ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి ప్రార్థన కూడా మీ కృపా సింహాసనం చేరి ఉంది అని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో మీ దీనదాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతం నెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే కొన్ని వారాలుగా మనము ఒక అంశంని తీసుకొని ధ్యానిస్తున్నామండి, బిబ్లికల్ పారాడాక్సెస్ అని. అంటే వెంటనే మనకేది అర్థం కాదు, ఆర్ ఒకే సెంటెన్స్లో ఆర్ ఒకే అంశంలో మనం వ్యతిరేకత చూసినప్పుడు దాన్ని పారాడాక్సికల్ సిచ్యువేషన్ అని అంటారు. చందు బ్రదర్ మనకి స్లైడ్స్ కూడా చూపిస్తున్నారు చూడండి. హాట్ ఐస్ అనగానే ఇట్స్ అ పారాడాక్సికల్ స్టేట్మెంట్. ఎందుకంటే ఐస్ హాట్గా ఉండదు. అలాగే దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్, సమాప్తంకి ఇది ప్రారంభము అని చెప్తే అది కూడా పారాడాక్సికల్ సిచ్యువేషన్. మనం చూస్తూ వచ్చామండి. మన దేవుడు బ్యాలెన్స్డ్ దేవుడు, కానీ ఏ సమయంలో ఆయన బ్యాలెన్స్ని పోగొట్టుకుంటాడో అది మనం చూసాం. అలాగే మన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట నిలబెట్టుకునే దేవుడు. కానీ ఏ సందర్భాల్లో దేవుడు మాట నిలబెట్టుకోడో అది మనం చూసాం. జెలసీ అనేది చాలా నెగటివ్ ట్రేట్ ఎవరిలో అన్నా, కానీ దేవాది దేవుని, పరిశుద్ధమైన దేవునిలో కూడా జెలసీ ఏ సందర్భంలో కనిపిస్తుందో మనం చూసాం. ఇవన్నీ కూడా చూసి మన దేవుడు ఎంత గొప్ప దేవుడని గ్రహించి మన హృదయాల్లో ఆయన పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకొని ఆయనను మనం ఆరాధిస్తూ వచ్చాం. నేను వాడే సబ్హెడింగ్స్ అంతా కూడా చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. అన్నీ కూడా సీతో కూడిన సబ్హెడింగ్స్ అండి. ఇప్పటి వరకు మనము ధ్యానించిన అంశంలన్నిటికీ కూడా నేను సి సబ్హెడింగ్ వాడి ముందుకు సాగాను. మొదటిగా క్యారెక్టర్, తర్వాత కాషన్, తర్వాత చారిటీ, నాలుగోది క్రాస్, ఐదోది కోర్స్, ఆరోది కన్సిస్టెన్సీ, ఏడోది కంపోస్ట్, కంపన్సేషన్ అండ్ కన్సెషన్, ఎనిమిదవది కవెట్ అండ్ క్రేవ్. ఈ దినము క్లర్జీ అనే దానికి మనం వస్తున్నాం. క్లర్జీ అంటే యాజకులు. ఇప్పుడు కొత్త నిబంధనంలో దేవుడు, జాగ్రత్తగా వినండి, అపోస్తులని, సువార్థికులని, ఉపదేశకులని, కాపర్లని, ప్రవక్తలని ఆయన మహిమార్థమై పరిశుద్ధాత్మ చేత అభిషేకించి వరాలు వాళ్ళకి ఇచ్చి వాడుకుంటున్నాడు. అలాగే పాత నిబంధనంలో యాజకులు అనగానే మీకు వెంటనే ఏ గోత్రం గుర్తొస్తుంది? మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు చెప్పాలి. లెవి గోత్రం, రైట్ ఆన్సర్. సో లెవి గోత్రంకి దేవుడు అప్పచెప్పిన ఒక ప్రత్యేకమైన బాధ్యత ఏంటంటే, ప్రజలు, మానవుల మధ్యన ఆర్ యూదా సమాజము అలాగే దేవుని మధ్యన వాళ్ళు మధ్యవర్తులై వాళ్ళు ప్రార్థన చేయాలి. యూదా సమాజం కోసం, దాని సమాధానం కొరకు, దాని భద్రత కొరకు, దాని కాపుదల కొరకు, దాని యూదా సమాజం వర్ధిల్లాలని, అలాగే దేవుడు వాళ్ళ పాపములని క్షమించాలని మధ్యవర్తులుగా ఎవరు ఉండాలంటే లెవి గోత్రంకి చెందిన యాజకులు. అలాగే మన క్రిస్ బ్రదర్ చేత ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. యాజకులకి దేవుడే ఆస్తి అయి ఉన్నాడు. వాళ్ళ ఇన్హెరిటెన్స్ దేవుడే. వాళ్ళు వేరే ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయం చేయుటకు వీల్లేదు. సో మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. మలాకి గ్రంథం, దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నాకు జవాబు ఇచ్చటకు సిద్ధంగా ఉండాలి. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కనుక
జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. ధర్మశాస్త్రం విధులు వాళ్ళు బోధించాలి, దేవుని దగ్గర కనపెట్టి. వాళ్ళ సమయం అంతా కూడా దేవుని సన్నిధిలో గడిపి ధర్మశాస్త్రంతో కూడిన ఆజ్ఞలు ఇంకా జ్ఞానంతో కూడిన మాటలు గ్రహించి దేవుని రాయబారులుగా ప్రతినిధులుగా ప్రజల ముందు నుంచి బోధించాలి. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. దేవుడే వాళ్ళ స్వాస్థ్యమై ఉన్నాడు, వాళ్ళ అవసరతలన్నిటి కూడా దేవుడే పూర్తి చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకుంటే, ఉద్యోగాలు చేసుకుంటే, వ్యవసాయం చేసుకుంటుంటే ఎంత సమయము దేవుని సన్నిధిలో గడిపి వాక్యంతో కూడిన మాటలు నేర్చుకొని ప్రజల మధ్య నించొని బోధించాలో అంత సమయం వాళ్ళు గడపగలుగుతారా? వేరే వ్యాపారాలు చేసుకుంటే లేదు. అందుకు వేరే ఏ పనులు చేసుకోకూడదు. రైట్ ఆన్సర్ సంధ్యారాణి గారు. వాళ్ళు వేరే ఏ పనులు చేయకూడదు. వాళ్ళ స్వాస్థ్యము దేవుడే. సో వాళ్ళకు అప్పచెప్పిన పని వాళ్ళే చేయాలి, కానీ వేరెవరు చేయుటకు లేదు. అయితే ఇది చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ దేవుంది, గంభీరమైన ఆజ్ఞ. వేరే ఎవరు కూడా యాజకుల పని చేయుటకు లేదు, వాళ్ళకే దేవుడు ఆ పవిత్రమైన పని అప్పచెప్పాడు. సో ఒక సందర్భం కూడా నేను మీకు చూపించేసి నేను మెయిన్ అంశంకి నేను వస్తున్నాను. మనకందరికీ తెలుసు, ప్రైడ్ గోస్ బిఫోర్ అ ఫాల్ అనేది. ఎవరికన్నా గర్వం వస్తే ఆయన నాశనంకి వెళ్తున్నాడు, నాశనం దారిలో నడవటం స్టార్ట్ చేశాడు. సో గర్వం వచ్చింది అని తెలుసుకొని మనల్ని సరిదిద్దుకుంటే మంచిది. ఇది నా మెయిన్ అంశం కాదు, నేను అడుగు బై అడుగు మెట్టు బై మెట్టు వస్తున్నాను. అంటే యాజకులే యాజకుల పని చేయాలని. ఉజియా అనే రాజు, యూదా రాజ్యంకి చెందిన రాజు, ప్రారంభంలో మంచివాడే. ఆయన చేసే పనులన్నిటి కూడా దేవుడు ఆశీర్వదించాడు, సాత్వికుడై దేవుని ఆజ్ఞలను పాటించాడు. అందుకు ఎక్కడ వెళ్ళినా సరే ఆయనకు విజయం లభించింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయనలో గర్వం వచ్చేసింది. గర్వం వచ్చి ఆయన ఏం చేశాడు, తర్వాత దేవుని చేత ఎలాగా శిక్షింపబడాడు, ఈ పిక్చర్లో కూడా మనం చూస్తున్నాము. మనం క్రిస్ బ్రదర్ సహాయం తీసుకొని 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం చదువుకుందాం. చందు బ్రదర్ ఎక్కడెక్కడ కర్జర్ పెట్టి చూపించాలో అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తారు. ఎక్కడెక్కడ ఆయనకు కుష్ఠరోగం శరీరంలో వచ్చిందో ఆ తెల్ల మార్క్స్ కనిపిస్తున్నాయో అదంతా కూడా చందు బ్రదరు క్రిస్ బ్రదర్ చదివే టైంలో మనకు చూపిస్తారు. రిఫరెన్స్ అదేనా? 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం. 21వ వచనం. ఓకే, 14వ వచనం నుంచి. ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించెను. మరియు అతడు అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూప పీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలముల నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు దుపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను కనుక తడువు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళుటకు తనను త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠిరోగి అయి ఉండెను. కుష్ఠిరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచూ ఉండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచూ వచ్చుచుండెను. థ్యాంక్ యూ క్రిస్ బ్రదర్. ఇప్పుడు మనం చూసాం, రాజు ఉజియా అనే రాజు
యాజకుల పని నేను చేస్తాను అని మనసులో గర్వం తెచ్చుకొని చేసినప్పుడు దేవుని చేత శిక్షింపబడాడు. సో యాజకుల పని యాజకులే చేయాలి. ఇది ఇంకా నేను మెయిన్ అంశంకి నేను రాలేదు, పారాడాక్సికల్ సబ్జెక్ట్కి నేను రాలేదు. ఇదంతా కూడా నేను ఫౌండేషన్ వేస్తున్నాను. ఎందుకంటే రేపు మనం సేవకులమై ఉన్నాం కాబట్టి మన సంఘ సభ్యులన్నా లేకపోతే బైబిల్లో ఎవరన్నా తప్పులు ఎతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మనల్ని అడగొచ్చు. సో ఈ అంశం బట్టి మన దగ్గర సమాధానం ఉండాలి, దానికి ఆన్సర్ అనేది ఉండాలి. అందుకు నేను ఇదంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను. అయితే మనకి విజ్ఞాపన ప్రార్థనలు అనగానే బైబిల్లో విజ్ఞాపన ప్రార్థనలు కాదు, చాలా మనస్లోతు నుంచి వచ్చిన ప్రార్థనలు, తల్లి చేసిన ప్రార్థన, ఆ తల్లి అవబోయే స్త్రీ చేసే ప్రార్థన, దేవుడు విన్నాడు అనగానే వెంటనే ఏ స్త్రీ గుర్తొస్తారమ్మా మనకి? దేవుని సన్నిధిలో వెళ్ళి హన్నా. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్ మీకు చూపిస్తున్నా చూడండి. ఇదంతా కూడా మనకి చిన్నప్పటి నుంచే తెలుసు, సండే స్కూల్ దినం నుంచి తెలుసు. హన్నా దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆమె గొడ్రాలు. ఆ సమయంలో గొడ్రాలు అని అంటే ఎంతో నొప్పితో కూడిన అనుభవం అది. ప్రతి స్త్రీ, యూదా సమాజంలో పుట్టిన ప్రతి స్త్రీ, ఆమె మనసులో ఎక్కడో ఒక ఆశ ఉండేది. ఏమనంటే నేనే మెస్సయ్యకి తల్లి అవ్వాలి అని. సో ఆ గొప్ప ధన్యత ఎవరికి కలిగిందో మనకు తెలుసు, మరియమ్మకి కలిగిందని మనకు తెలుసు. కానీ ప్రతి యూదురాలకి మనసులో ఉన్న ఆశ ఏంటంటే నేను ఒక దినము మెస్సయ్యకే తల్లి అవుతాను అని. కానీ గొడ్రాలు అనగానే ఆమెకు ఎంతో మనసులో నొప్పి కలిగేది, ఏ యూదురాల కన్నా. అంటే దేవుడు నన్ను శపించాడా, ఎందుకంటే గర్భఫలము దేవుడు ఇచ్చే బహుమానం కదా అని ఎంతో బాధ ఉండేది. ఇంకా ఈమె బాధ ఈమె నొప్పి, ఈమె గాయముల మీద ఉప్పు రాయుటకు ఇంకొక భార్య, ఎల్కన్నా భార్య, ఈమె భర్త అయిన ఎల్కన్నా భార్య పెనీనా కూడా ఉండేది. ఆమె గేలీ చేసేదంట. సో మనకు అందరికీ తెలుసండి, మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. 1 సామెల గ్రంథం 1వ అధ్యాయం అన్ని వచనాలు మనం చదివితే హన్నా ఒక దినం వీళ్ళ కుటుంబము షీలోకి వెళ్ళినప్పుడు, ప్రతి సంవత్సరం పండుగల కొరకు వాళ్ళు అక్కడ వెళ్ళేవారు. అయితే వాళ్ళు షీలోకి వెళ్ళినప్పుడు ఒక దినమున ఆమె భోజనం కూడా చేయకుండా వచ్చి ఎంతో కన్నీటి ప్రార్థన, ములుగులతో ప్రార్థన ఆమె చేసినప్పుడు, అక్కడ కొంచెం దూరం నుంచి చూసిన ఏలి యాజకుడు, ఈమె ఏదో మత్తు మందు తాగి వచ్చింది, ఏదో డ్రంకన్ స్టేట్లో ఉంది అని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆమెని గద్దించడం కూడా మనం చూస్తాం. ఎందుకు నువ్వు ఇక్కడ వచ్చావు, తాగి రావటమా ఈ పరిశుద్ధమైన సన్నిధికి అని ఆమెను గద్దించడం, సరిగా అర్థం చేసుకోకుండా ఆయన చెప్పటము ఆయన జరిగింది. అప్పుడు హన్నా ఆమె మనసు విప్పి చెప్పిన మాటలు చూడండి. ఎలి కూడా చూసేది మనం చూస్తున్నాం. ఆ పిక్చర్ అంతా చక్కగా చందు బ్రదర్ మనకి డిస్ప్లే చేస్తున్నారు. అయితే హన్నా చెప్తున్నది ఎలికి, నేను ఏమి తాగి రాలేదండి, నేను డ్రంకన్ స్టేట్లో లేనండి, నేను నా మనసులో ఉన్న బాధని దేవుని ముందు నేను నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటుని అనెను. అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. థ్యాంక్ యూ. ఇంకా ఏమైంది? ఆమె నమ్మింది, దేవుడు నా ప్రార్థన విన్నాడు అనే మాట ఆమె నమ్మింది అనే దానికి రుజువేంటి? ఆమె ఏం చేస్తున్నది అక్కడ వెళ్ళి తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయించు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. అంటే దేవుడు నా మాటలు విన్నాడు ఆమేన్ అని నమ్మింది కాబట్టి ఇప్పుడు భోజనం చేస్తుంది. లేకపోతే హ్యాపిటైట్ అనేది రాదు. దుఃఖం ఉంటే హ్యాపిటైట్ ఉండదు, ఆకలి వేయదు. దేవుడు నా మాటలు విన్నాడు, నా ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు, నేను ఇంకా గొడ్రాలుగా ఉండను, గర్భఫలం నేను పొందబోతున్నాను అని నమ్మింది కాబట్టి భోజనాలు చేసింది ఆ రోజు. ఇంకా మనకందరికి కూడా తెలుసు, దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు కాబట్టి గర్భఫలం అనే బహుమానం ఆమెకి ఇచ్చాడు. సామ్యుయేలు పుట్టాడు. ఆమె దేవునితో చేసిన ప్రమాణం ఏలి కూడా విన్నాడు, దాన్ని అర్థం చేసుకున్నాడు. ఆమె చేసిన ప్రమాణం ఏంటంటే, నా కొడుకుని నేను దేవుని సేవకి ఇస్తాను.
ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా మనకి అది చూపిస్తున్నారు. ఆమె చిన్న సామ్యల్ని, పాలు విడిచిన సామ్యల్ని తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారం ఎక్కడుందో షీలోలో ఉండేది. ఆ టైంలో ఇంకా యెరూషలేంలో సొలొమోను ఆలయం కట్టలేదు. ప్రత్యక్ష గుడారం షీలోలో ఉండింది. సో ఆమె తీసుకొని వచ్చి సామ్యల్ని ఏలీ దగ్గర అప్పచెప్పేసి వెళ్ళిపోతున్నది. ఇదంతా కూడా మనకు తెలుసండి. పాస్టర్ సురేష్ గారు ఎందుకు ఇదంతా కూడా చెప్తున్నారు అని మీకు సందేహం రావచ్చు. ఇప్పుడు మెయిన్ పాయింట్కి నేను వస్తున్నాను. ఇది చాలామంది క్రైస్తవులు చదవరు, కానీ బైబిల్లో పొరపాట్లు ఉన్నాయని భూతద్దాలు పెట్టి చూసేటోళ్ళకు ఇది కనిపిస్తుంది, మనకు బహుశా కనిపించదు. అందుకు వాళ్ళు మనల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు మన సంఘ సభ్యులే చాలా ఆసక్తితో చదివే వాళ్ళే, ఎస్పెషల్లీ యూత్ మెంబర్స్ నేను గమనించాను. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా దేవుని మీద ఆధారపడి చదివినప్పుడు వాళ్ళకి ఈ ప్రశ్నలు ఏర్పడతాయి. ఇప్పుడు మొదటి సామ్యుయేలు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. క్రిస్ బ్రదర్ చదివినిపిస్తారు. కింద చందు బ్రదర్ కూడా మనకు క్యాప్షన్ చూపిస్తున్నారు, చూడండి. చందు బ్రదర్ ఆ స్లైడ్ కి వెళ్ళి క్యాప్షన్ కూడా చూపించండి. ఈ ప్రశ్న నేను కూడా ఒకసారి అడిగా గురుజీ. ఎఫ్రాయిము మన్యమందు రామతయి యోసేఫు పట్టణపు వాడు అక్కడ ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండిరి. చాలు బ్రదర్. ఇఫ్రామీయుడైన ఎల్కానా, జాగ్రత్త వినండి. ఇఫ్రాయిమాయుడైన ఎల్కానా కొడుకైన సామ్యుయేలు ప్రత్యక్ష గుడారంలో లెవిల్ చేసే పని ఎలా చేస్తాడండి? అక్కడ వచ్చింది పారాడాక్స్. అరే, రాజైన ఉజియా నేను లెవిల పని చేస్తాను, యాజకుల పని చేస్తాను అని అంటే వెంటనే దేవుడు మొత్తాడు ఉజియా రాజుని. మరి హన్నమ్మకి తెలియదా దేవుని ఆజ్ఞలు ఏంటో అనేది? ఆమె భక్తి పరురాలు అనేది మనకు తెలుస్తుంది. ఆమె ఎలాగ ప్రార్థన చేసిందో, దేవుని మీద ఎలాగ ఆధారం పడిందో అదంతా కూడా మనం చూస్తే ఆమె లేఖనం తెలుసుకున్న వ్యక్తి. ఆమెకి ప్రతి యూదుడికి యూదురాలకు తెలుసు యాజకుల పని ఓన్లీ లెవిల్. మరి ఆమె ఎలాగ ప్రమాణం చేయగలుగుతున్నది నేను నా కొడుకుని దేవుని సేవకి ఇస్తాను అని? మరి సామ్యుయేలుని ఎలాగ ఏలీ ప్రత్యక్ష గుడారంలో అనుమతించాడు, ఎలాగా రానిచ్చాడు, ఎలాగా ప్రత్యక్ష గుడారంలో ఉన్న పనులు సామ్యుయేలుకి ఎలాగా ఏలీ అప్పచెప్తున్నాడు? ఆర్ సామ్యుయేలుని పర్మిట్ చేయటకు వేరే లెవీలు కూడా ఎందుకు నిశ్శబ్దం ఉన్నారు? ఏమైనా తప్పు చేసినా సరే వాళ్ళకి అభ్యంతరం కలగాలి కదా. ఏమైంది, ఏంటి సంగతి? ఎప్పుడన్నా ఒక జ్ఞాపకం పెట్టుకోండి, బైబిల్ని అర్థం చేసుకోవాలంటే బైబిలే వాడాలి. హల్లెలూయా. బైబిల్ని మనం అర్థం చేసుకోవాలంటే బైబిలే మనము వాడాలి. టు ఇంటర్ప్రెట్ ద స్క్రిప్చర్, యూజ్ ద స్క్రిప్చర్, దట్ ఈస్ ద గోల్డెన్ రూల్. అయితే నేను అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్తున్నాను. ఈ పారాడాక్స్ ని మనం సాల్వ్ చేయాలి, ఈ మిస్టరీని మనం సాల్వ్ చేయాలి. ఎలాగా? పొరపాటు జరిగిందా హన్నా వైపున, ఆర్ ఎల్లి వైపున, ఆర్ దేవుని వైపున? ఏమైనా పొరపాటు జరిగిందా, లేకపోతే అన్ని లేఖనం ప్రకారంగా జరుగుతుందా? మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనము వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాము. అక్కడ మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఎక్కడ ఉండేవారో కుటుంబం, ఎల్కానా కుటుంబము. ఆ మ్యాప్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో కూడా ఇది మనం స్పీడ్గా చదివేసి ముందుకెళ్ళిపోతాను. దేర్ వాజ్ అ సర్టన్ మ్యాన్ ఫ్రమ్ రామాతీమ్. రామాతీమ్ అంటే రామా అని కూడా అంటారు దాన్ని. అ జూఫైట్ ఫ్రమ్ ద హిల్ కంట్రీ ఆఫ్ ఇఫ్రాయిమ్, whose name was Elkanah, son of Jeroham, son of Elihu, son of Tohu, son of Zuf, and Ephraimite. ఓకే, ఇది ఆయన ఇఫ్రామాయుడు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. అయితే నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇక్కడ రామా ఉంది. వాళ్ళు షీలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది, అక్కడ హన్నమ్మ ప్రార్థన చేసింది. సో కొన్ని సందర్భాల్లో వాళ్ళు షీలోకి వెళ్ళేవారు, అది మనం చూసాం. 24 కిలోమీటర్ దూరంలో ఉంటుంది షీలో రామా నుంచి. మైల్స్లో చూస్తే 15 మైళ్ళు, కిలోమీటర్ అంటే 24 కిలోమీటర్. మనకు తెలుసు ఇజ్రాయెల్ దేశం మైదానం కాదు, లోయలు కొండలు ఉన్న దేశము. 15 మైళ్ళు ఆ కాలంలో ప్రయాణం చేయాలంటే అది ఈజీ పని కాదు. అది అంతవరకు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు ఈ స్లైడ్తో కూడిన విషయాలు నేను పంచుకునే ముందు నేను ఒక మాట అడుగుతానండి, మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు ఆన్సర్ ఇవ్వాలి. మన సంఘ సభ్యులే
మన సంఘ సభ్యులే హ్యాపీ అకేషన్స్లో, వెడ్డింగ్ యానివర్సరీ వచ్చిన, బర్త్డేస్ వచ్చిన వాళ్ళు ఆ హ్యాపీ అకేషన్స్ని విడిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటారా, వాళ్ళకి పాస్టర్ గారు కూడా పక్కన ఉండాలని కోరుకుంటారా? చెప్పండి. విడిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటారా, లేకపోతే ఒక పరిశుద్ధుడైన దేవుని ప్రతినిధి అయిన కాపరి కూడా పక్కన ఉంటే బాగుండు, మా దీవెనలు ఇంకా అధికంగా ఉంటాయి అని అనుకొని పాస్టర్ గారిని కూడా పిలుస్తారు? పాస్టర్ గారు కూడా పిలుస్తారు. వెరీ గుడ్ క్రిస్ బ్రదర్. సో ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ దేశం మ్యాప్ మనం చూస్తున్నాం. అయితే షీలోలో ప్రత్యక్ష గుడారము దేవుడు నియమించాడు, అక్కడే పెట్టాలని. ఎక్కడెక్కడ ఏ గోత్రాలకి ఏ భూమి ఇవ్వబడిందో ఈ మ్యాప్లో మనం చూడొచ్చు. ఆషేర్ గోత్రంకి ఎక్కడ భూమి ఇవ్వబడిందో, నాఫ్తాలి గోత్రంకి ఎక్కడ భూమి ఇవ్వబడిందో, జెబులాన్కి ఎక్కడ ఇవ్వబడిందో, ఇదంతా కూడా మనకు తెలుసు. అయితే షీలో వాళ్ళు అందరు కూడా రావాలి, ప్రతి సంతోషమైన కార్యము లెవీల దగ్గర ఆ కార్యంని జరిగించాలి, ఆ లెవీలని ఇన్వైట్ చేయాలి వాళ్ళ ఫంక్షన్స్కి. ఆర్ అలాగే అనుకుందాం, దేవుడు వాళ్ళకి మంచి పంట ఇచ్చినప్పుడు ఆ సందర్భంలో పంటలను ఇంటికి తీసుకొని వచ్చి ఆర్ మరి షీలోకి తీసుకొని రావాలి అని అంటే, దూర ప్రాంతం నుంచి ఇజ్రాయేలీలు ప్రతి సందర్భంకి షీలోకి రావాలి అంటే కష్టము. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందరు లెవీలే షీలోలనే ఉంటే, యాజకులు అందరు కూడా ప్రత్యక్ష గుడారం ఆయనే ఎక్కడుందో, ప్రత్యక్ష గుడారం ఎక్కడుందో, షీలోలు ఎక్కడుందో అక్కడే అందరు యాజకులు ఉంటే, ప్రతి అకేషన్కి ఫంక్షన్కి యూదులు కోన నుంచి దూర ప్రాంతం నుంచి షీలోకి రావాలంటే కష్టము. అందుకు వాళ్ళు నిర్ణయించుకుంది ఏంటంటే, ప్రతి గోత్రములో ఎక్కడెక్కడ భూమి ప్రతి గోత్రంకి ఇవ్వబడిందో అక్కడే కొన్ని పట్టణాలు లెవీలకి ఇవ్వబడాలి అని. ఇప్పుడు చూడండి, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 41వ వచనం మనం చదువుకుంటే, ఇక్కడ చూడండి 48 towns ఆర్ గివెన్ టు ద లీవైట్స్. ఈ బ్లాక్ డాట్స్ ఉన్నాయి చూడండి, అక్కడంతా కూడా లెవీలు ఉండేవారు ఒక్కొక్క గోత్రంలో. చందు బ్రదర్ కొంచెం కల్చర్ పెట్టి చూపించండి. ఇప్పుడు ఆషేర్ గోత్రం ఉంది. ఆషేర్ గోత్రము భూమిలో 3 బ్లాక్ డాట్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు 3 పట్టణాలు లెవీలకి అప్పచెప్పారు. 3 కాదండి, మనకు 6 కనిపిస్తున్నాయి. ఓకే, అలాగే ఇషాకర్ గోత్రం మనం తీసుకుంటే మనకి 3 బ్లాక్ డాట్స్ కనిపిస్తున్నాయి. జెబులాన్ గోత్రం మనం తీసుకుంటే ఒక బ్లాక్ డాట్ కనిపిస్తుంది. అంటే ఈ బ్లాక్ డాట్స్ అన్ని కూడా దేన్ని సూచిస్తున్నాయంటే ఎక్కడ లెవీలు ఉండేవారు. అలాగే రెడ్ డాట్స్, ఇక్కడ చూడండి రెడ్ డాట్స్ మనకు కనిపిస్తున్నాయి. అది లెవీల పట్టణమే కానీ దానికి ఒక ప్రత్యేకత ఉండేది ఆ పట్టణంకి. దాన్ని ఏమంటే సిటీ ఆఫ్ రెఫ్యూజ్ అని అనేవారు. అంటే ఎవరన్నా నిర్దోషులు వాళ్ళ మీద ఎవరన్నా కోపం తెచ్చుకొని వాళ్ళని చంపాలి అని కోరుకుంటే ఈ నిర్దోషులు ఆ పట్టణం లోపలే వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటే మాత్రం ఎవరు వచ్చి వాళ్ళని హాని చేయటకు వీల్లేదు. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఒక ఆయన ఇల్లు కడుతున్నాడండి, కట్టేటప్పుడు ఆయన చేతిలో ఉన్న రాయి కింద పడిపోయినప్పుడు అక్కడ ఒక యూదుడు కింద నడుచుకొని వెళ్తున్నాడు, ఆయన తల మీద పడింది, ఆ యూదుడు చనిపోయాడు. ఇప్పుడు ఆ యూదుడు చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ యూదుల కుటుంబం వాళ్ళకందరూ కూడా ఈ రాయి విసిరేసిన వ్యక్తి మీద కోపం వస్తుంది. కావాలని విసిరేశాడు అని కోపం వచ్చి వీళ్ళని చంపుటకు వాళ్ళు నిర్ణయించుకుంటారు. అప్పుడు ఈ నిర్దోషి అయిన యూదుడు, పాపం ఆయన ఏం చెడ్డ ఉద్దేశంతో ఆ రాయిని పారివేయలేదు, అది యాక్సిడెంట్గా పడిపోయింది. ఆయన వెళ్ళి ఈ సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్లో ఆయన షెల్టర్ తీసుకోవచ్చు. అప్పుడు ఎవడన్నా ఆ సిటీ ఆఫ్ రెఫ్యూజ్ లోపల వచ్చి ఆయన చంపుటకు అధికారము లేదు. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్. అయితే అవి 6 ఉండేవి, అది కూడా చూద్దాం. చందు బ్రదర్ ఒకసారి మ్యాప్ చూపించండి. అవి 6 ఉండేవి. అలాగే లెవీల పట్టణం 48 ఉండేది. 48 పట్టణాలు లెవీలకి ఇవ్వబడింది అనేది మన క్రిస్ బ్రదర్ చదివినిపిస్తున్నారు. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 41వ వచనం. 21వ అధ్యాయం 41వ వచనం. ఇజ్రాయేలీల స్వాస్యములో వాటి పల్లెలు గాక లేవీల పట్టణములన్నీ 48. ఆ పట్టణములన్నిటికీ పొలములు ఉండెను, ఆ పట్టణములన్నీ అట్లే ఉండెను. యెహోవా థ్యాంక్ యూ 48 పట్టణం. ఇప్పుడు చూడండి, ద్వితోపదేశ కాండం 12వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. వాళ్ళు మంచి పంట పొందుతే లెవీలను పిలిపించి లెవీలను కూడా ఇన్వాల్వ్ చేసి ఆ పంట వచ్చింది అని కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలంట. అదే అందరు లెవీలు షీలోలో ఉంటే
ఆషేర్ గోత్రం వాళ్ళు మంచి పంటలు పొందినప్పుడు వచ్చి లెవీలని షీలో నుంచి తీసుకొని పోవాలంటే ఎంతో కష్టం. ఆర్ వాళ్ళు పంటలని ఆషేర్ గోత్రం దగ్గర నుంచి మరి షీలోకి తీసుకొని రావాలంటే ఎంతో కష్టం. 12వ అధ్యాయం 12వ వచనం చదవండి. మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించవలెను. ఎప్పుడు, ఏ సందర్భంలో అంటే మంచి పంటలు వాళ్ళకి లభించినప్పుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ప్రతి దానికి వాళ్ళు షీలోకి రావాలి, ప్రతి దానికి లెవీలను తీసుకొని వెళ్ళాలి వాళ్ళ వాళ్ళ గృహాల కంటే చాలా కష్టం. అందుకే వాళ్ళు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో ఈ 12 గోత్రాలు వాళ్ళు కొంచెం భూమి ఇచ్చి లెవీలని వాళ్ళ అందుబాటులో పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి ఒక ప్రశ్న, ఈజీ క్వశ్చన్. హైదరాబాద్ ఉన్న వాళ్ళని ఏ మాట వాడి వాళ్ళని మనం వర్ణిస్తాం? హైదరాబాదీస్ అని అంటాం, అవునా? పాత కాలంలో మెడ్రాస్లో ఉన్న వాళ్ళని ఏ మాట పలికి మనం వాళ్ళని పిలుస్తాం చెప్పండి. మర్చిపోయారా? మెడ్రాసీస్ అని అనేవాళ్ళు. ఈయన మెద్రాసీ అండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళని హైదరాబాదీస్ అని అంటాం. దాంట్లో ఏమైనా డౌటా? ఏం లేదు. ముంబైలో ఉన్న వాళ్ళని ఏమంటాం? ఎవరికైనా గెస్ట్ చేయగలుగుతారా? ముంబై కార్స్ అని అంటాం. ఓకే, ముంబై కార్స్. అలాగే బెంగళూరులో ఉన్న వాళ్ళని బెంగళూరియన్స్ అని అంటాం. ఓకే, సో జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను మెయిన్ పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు చందు బ్రదర్ కూడా మనకి కర్సర్ పెట్టి మ్యాప్ చూపిస్తారు. యాక్చువల్గా ఎల్కానా లెవీ కుటుంబంకి చెందిన వ్యక్తి, కానీ ఇఫ్రాయిం గోత్రముకి ఇవ్వబడిన భూమిలో ఆయన ఉండేవాడు కాబట్టి ఇఫ్రామీయుడు అనే పేరు వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? హైదరాబాద్లో ఏ చౌదరి ఉన్నా సరే, ఏ రెడ్డి ఉన్నా సరే, ఏ నాయుడు ఉన్నా సరే ఫస్ట్ హైదరాబాదీ అనే పిలువబడతాడు కదా. అలాగే ఏ లెవీయుడు ఎక్కడున్నా సరే ఆ ప్రాంతం బట్టి ఆ పేరు ఆయనకి ఇవ్వబడేది. దాంతో కూడిన వాక్య భాగం ఇంకా నేను ఈ లోతైన విషయం కూడా నేను మీతో పంచుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. లెవీకి 3 కుమారులు, గెర్షోము, మెరారి, కోహాతు. మరి చెప్తున్నా, కోహాతు, మెరారి, గెర్షోము. ఇంకా ప్రధాన యాజకులు ఏ కుటుంబం నుంచి వచ్చేవారు అంటే మెరారి కుటుంబం నుంచి వచ్చేవారు కాదు, గెర్షోము కుటుంబం నుంచి వచ్చేవారు కాదు, కోహాతు కుటుంబం నుంచే ప్రధాన యాజకులు వచ్చేవారు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. లేఖనం అర్థం చేసుకోవాలంటే లేఖనమే మనం వాడాలి. ఇంకొక చోటలో మన మనసులో ఉన్న ప్రశ్నకి జవాబు దేవుడు పెడతాడు. ఎక్కడుంది అది? 1 దినవృత్తాంతం 6వ అధ్యాయం. చందు బ్రదర్, గో టు ద ప్రీవియస్ స్లైడ్. 1 దినవృత్తాంతం 6వ అధ్యాయము, ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. 22వ వచనం నుంచి 28వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. క్రిస్ బ్రదర్ ఇది చదివేటప్పుడు. కహాతు కుమారులలో ఒకడు అమ్మీనాదాబు. చూడండి, కోహాతు కుమారుల్లో, గెర్షోం కుమారుల్లో కాదు, మెరారి కుమారుల్లో కాదు, కోహాతు కుమారుల్లో ఒకడు అమ్మీనాదాబు. వీని కుమారుడు కోరాహు, కోరాహు కుమారుడు అస్సీరు, అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు, అస్సీరు కుమారుడు తాహాతు, తాహాతు కుమారుడు ఊరియల్, ఊరియల్ కుమారుడు ఉజియా, ఉజియా కుమారుడు షావుల్, ఎల్కానా కుమారుడు అమాసై, అహీమోతు. ఎల్కానా కుమారులలో ఒకడు జోఫై, జోఫై కుమారుడు నహాతు, నహాతు కుమారుడు ఏలియాబు, ఏలియాబు కుమారుడు యెరోహాము, యెరోహాము కుమారుడు ఎల్కానా. సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు, అబియాయు. చూడండి, ఎల్కానా, చాలా మంది ఎల్కానాలు ఉన్నారు. ఆ ఎల్కానాల్లో ఒక ఎల్కానా కుమారుడు సామ్యూయేలు, సామ్యూయేలు కుమారుడు జోయేలు, అబీజా. ఓకే, ఆ జోయేలు, అబీజా పేర్లు మరి మనం 1 సామ్యూయేలు గ్రంథం 8వ అధ్యాయం 1-2 వచనాల్లో చదువుకోవచ్చు. వాళ్ళు తండ్రి వల్లే నీతిమంతులు కాదు, వాళ్ళు కరప్ట్ ఫెలోస్. లంచం తీసుకొని తీర్పు సరిగా ఇవ్వట్లేదంట వాళ్ళు. 1 సామ్యూయేలు గ్రంథం 8వ అధ్యాయం 1-2 వచనాలు. క్రిస్ బ్రదర్, అదే జోయేలు, అబీజా పేర్లు మీకు కనిపిస్తున్నాయా లేదా చూడండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇజ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుడి పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. Hallelujah, praise the Lord. It is exactly tallying. Are you all with me?
సో హన్నమ్మ ఏం తప్పు చేయలేదు. ఏలి ఏం తప్పు చేయలేదు. సామ్యల్ని ప్రత్యక్ష గుడారంలో వాడుకోవటంలో ఏలి ఏం తప్పు చేయలేదండి. అలాగే అక్కడ ఉన్న లెవీలు ఎందుకు వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు, ఎందుకో అభ్యంతరం వాళ్ళకి కలగలేదు. అరే ఇఫ్రాయిమీయుడు అంటే ఈడొచ్చి ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో ఎలా పనిచేయగలుగుతాడని వాళ్ళలో అభ్యంతరం ఎందుకు పుట్టలేదు? రీజన్ ఏంటంటే వాళ్ళకి తెలుసు ఈయన లెవీ కుటుంబంకి చెందిన వ్యక్తి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా మామూలు లెవీయుడు కూడా కాదు, కొహాత్ కుటుంబంలో పుట్టిన సామ్యూయల్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో రేపు మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్న అడిగితే, అరే ఇఫ్రాయిమీయుడు అయిన సామ్యూయల్ ప్రత్యక్ష గుడారంలో ఎలా పనిచేయగలుగుతాడు, బైబిల్ ఏదో పొరపాటు ఉంది అని ఎవరన్నా అడిగితే దానికి జవాబు మీరు 1 దినవృత్తాంతము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 28వ వచనం తీసి తేటగా వాళ్ళకి చూపించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ది బిబ్లికల్ పారాడాక్స్ ఈజ్ ఆల్మోస్ట్ సాల్వ్డ్. ఇప్పుడు ఇంకొక చాలా ముఖ్యమైన పాయింట్కి వస్తున్నాను. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అరే లెవీలు అందరు కూడా, ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక ప్రశ్న. ఓకే, లెవీలు అందరు కూడా దేవుని పనే చేయాలి, అవునా కాదా? ఎస్ ఆర్ నో? మరి హన్నమ్మ చేసిన త్యాగం ఏంటి? నేను నా కుమారుణ్ణి దేవుని పనికి అప్పచెప్తున్నాను అంటే మరి ఏం త్యాగం ఉంది? అరే లెవీ పనే చేయాలి, దేవుని పనే చేయాలి, అవునా కాదా? ఇప్పుడు నేను పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ నుండి సేవకు వచ్చాను అంటే ఓకే, నేను ఏదో త్యాగం చేశానని చెప్పుకొని రావచ్చు. ఎందుకంటే మా నాన్నగారు ఏం పాస్టర్ కాదు, మా తాతగారు కూడా ఏం సేవలో లేరు. కానీ ఒక లెవీయుడు దేవుని పనే చేయాలి కదా. మరి హన్నమ్మ చేసిన త్యాగం ఏంటి దీంట్లో? నేను నా కుమారుణ్ణి ఇచ్చేస్తాను నీ సేవకి, నాకు ఒక కుమారుని అయితే నువ్వు నా స్పందన ఎలాగుంటుందంటే బహుమానం పొందిన తర్వాత నేను ఆయనని నీ సేవలోనే పెట్టేస్తాను అని అంటే మరి ఏం త్యాగం ఉంది దాంట్లో? ఒక లెవీయుడు లెవీ పనే చేయాలి కదా, దేవుని పనే చేయాలి కదా. అయితే ఇక్కడ త్యాగం ఏముందో అది మీ ముందు తీసుకొని వస్తున్నాను, జాగ్రత్త వినండి. లేక పుట్టిన కుమారుణ్ణి పక్కనే పెట్టుకోవాలని ఏ తల్లి అన్నా కోరుకుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేక పుట్టిన సామ్యూయల్ని రోజు చూసుకోవాలని తల్లి కోరుకుంటుంది. ఇక్కడ త్యాగం ఏంటంటే, ఆ లెవీయుడు ఇఫ్రాయిం గోత్రం ప్రజల మధ్యన సేవ చేయకుండా షీలోలో 24 కిలోమీటర్ దూరంలో శారీరక ఎడబాటు కలిగి ఇంకొక చోటలో సేవ చేయటము కి అప్పచెప్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉంది త్యాగం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శారీరక ఎడబాటులో ఉంది త్యాగం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనని లెవీ గోత్రంలోనే పెట్టుకొని, లెవీ వాళ్ళకి ఇవ్వబడిన భూమిలోనే పెట్టుకొని పక్కనున్న ఇఫ్రాయిం గోత్రం ప్రజలకే సేవ చేయుటకు ఆమె పెట్టుకోలేదు. ఆమె దగ్గరే త్యాగం ఎక్కడొచ్చింది అని అంటే శారీరక ఎడబాటులో వచ్చింది. అది ఆల్ విత్ మీ. లేక పుట్టిన సామ్యూయల్ని రోజు చూసుకొని ఉండాలనే తల్లి కోరిక ఉంటుంది. కానీ ఆమె ఏం చెప్తుందంటే 24 కిలోమీటర్ దూరంలో ఉన్న షీలోలో నేను ఆయన విడిచిపెట్టేసి వచ్చేస్తాను, నువ్వు అయితే నా కుమారుడిని షీలోలో ఆయన సేవ చేసేటట్లు నేను అప్పచెప్పేసి వచ్చేస్తాను అని అక్కడ ప్రార్థన చేసింది. చూడండి, అక్కడ ఉంది త్యాగం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఒక మాట చెప్పి ఈ దినము ధ్యానంని నేను ముగిస్తున్నాను. దేవుని పిల్లల జీవితంలో నేను ఒక క్వశ్చన్ అడిగి ముందుకు వెళ్తున్నాను. దేవుని పిల్లల జీవితంలో, ఆ దేవుని సేవకుల జీవితంలో దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారో వాళ్ళ జీవితాల్లో సంఘటనలు అకస్మాత్తుగా జరుగుతాయా, లేకపోతే అన్ని కూడా దేవుని చిత్తం ప్రకారంగా జరుగుతాయా? దేవుని చిత్తం ప్రకారం జరుగుతాయి సార్. దేవుని చిత్తం ప్రకారంగా జరుగుతాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ దినము కన్నీరు కారుస్తూ హన్నా ప్రార్థన చేసే సమయంలో ఏలియా ప్రార్థనలు విన్నాడు అని అంటే అది దేవుని చిత్తం ప్రకారంగా జరిగిన సంఘటన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. ఏలి విన్ని ఆయన మాటలు కూడా ఏమని పలుకుతున్నాడు? అమ్మా, నీ ప్రార్థనలుకి దేవుడు జవాబు ఇచ్చేశాడు, నువ్వు జవాబు పొందావని అనుకో, ఇంకా నువ్వు ఏం మాట ఇచ్చావో దేవునికి అది కూడా నిలబెట్టుకో. ఇప్పుడు ఇఫ్రాయిం గోత్రం మధ్యన సేవ చేయుటకు పుట్టిన సామ్యూయల్ షీలోకి తీసుకొని వచ్చినప్పుడు హన్నమ్మ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, ఇక్కడ చాలా మంది లెవీలు ఆల్రెడీ ఉన్నారండి, ఇక్కడ లెవీల పనికి ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, జాబ్స్ ఎక్కువగా లేవు, ఆయనని ఎఫ్రాయిం గోత్రంలోనే పని పెట్టుకొని
ఆయన అక్కడే సేవ చేయని, దేవుని సేవ ఇఫ్రాయిం గోత్రం మధ్యనే సేవ చేయని. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ జాబ్స్ లేవు, చాలా మంది లేవీలు ఉన్నారు, వాళ్ళకి నేను పనులు ఇవ్వలేకపోతున్నాను, నేను ఈయనని ఈ చిన్నోడిని నేను ఇక్కడ అకామిడేట్ చేయలేను అని ఏలీ సాకులు చెప్పుటకు దేవుడు అవకాశం అంతా కూడా తీసివేసేసాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎందుకంటే హన్నా ప్రార్థన విన్నాడు, ఏలీ ఆయన నోటి ద్వారా పలికాడు, దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీ మాటను నిలబెట్టుకో. అందుకు ఆమె తీసుకొని వచ్చి ఆ చిన్నవాడిని షీలోలో అప్పచెప్పి, మీకు గుర్తుంది కదండి నేను ప్రార్థన చేశాను, మీరే జవాబు ఇచ్చారు కదండి, నా ప్రార్థన దేవుడు జవాబిస్తాడని ఈ చిన్న కుమారుడు దేవుడు ఇచ్చాడండి, మీరు షీలోలో వాడుకోండి అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఇక్కడ అని ఏలీ చెప్పుటకు సాకు లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? ఆమేన్. ఇక చాలా మంది లేవీలు ఉన్నారులే, నేను ఇంకొక పని నేను ఇక్కడ ఇయ్యలేను, ఆయన ఇఫ్రాయిం గోత్రం మధ్యనే పని చేసుకొని అని ఏలీ చెప్పుటకు లేదు. ఎందుకంటే ఆమె ప్రార్థన విన్నాడు, ఆయన జవాబు కూడా ఇచ్చాడు. నీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు, నువ్వు మాట ఏమి ఇచ్చావు అది కూడా నిలబెట్టుకో అని చెప్పాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎన్నోసార్లు మనము మొదటి సమయం గ్రంథం చదివేసి, మొదటి అధ్యాయం చదివేసి ముందుకు వెళ్ళిపోతుంటాం. మనం నేర్చుకునేది ఏంటంటే, ప్రార్థనలకి దేవుడు జవాబు ఇచ్చాడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం దేవునికి ఏమన్నా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఇంకా లోతైన మాటలు కూడా మొదటి సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో. సో ఈ బిబ్లికల్ పారాడాక్స్ మనకి తెలిసి ఉండాలి. ఇఫ్రాయిం గోత్రంకి చెందిన సామెలు షీలోలో ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఎలా పని చేయగలుగుతాడు? తర్వాత హన్నమ్మ, సరే ఆయన లెవీడు అంటే మరి హన్నమ్మ చేసిన త్యాగం ఏంటి? మరి ఆయన ఇక్కడ తీసుకొని వస్తే మరి ఏలీ ఆయనను అంగీకరించడం ఏంటి? అన్ని కూడా మనకి తెలిసి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రేపు మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నలు అడిగితే, మొదటి సామెతల గ్రంథం మొదటి అధ్యాయంతో కూడిన ప్రశ్నలు ఎవరన్నా అడిగితే మీరు దానికి జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులను తెరువు అని మనం ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దేవుడు మన కళ్ళను తెరిచి ఆశ్చర్యమైన మర్మాలు బైబిల్లో ఏమున్నాయో, పారాడాక్సెస్ ఏమున్నాయో అవన్నీ కూడా అర్థం చేసుకునేటకు ఆయన కృప చూయించే దేవుడై ఉన్నాడు. సో ఇక్కడ నేను ముగిస్తున్నాను. నేను ఒక ప్రార్థన చేసి బిషప్ సింగం గారికి నా ఫ్లోరు అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో ప్రయాసంతో తండ్రి బిషప్ సిద్ధర్ కూడా, భాస్కర్ గారు, సింగం గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది తండ్రి. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా తండ్రి ఎంతో ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. ఈ దినం మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మా దగ్గర మేము దాచిపెట్టుకోకుండా సార్వత్రిక సంఘ సభ్యులతో పంచుకునేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో చక్కగా ఎంతో కృషితో టెక్నికల్ అసిస్టెన్స్ ఇచ్చే చందు బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఏమేమి అప్లోడ్ చేస్తున్నాడు యూట్యూబ్లో మా సెషన్స్ అన్నింటినీ కూడా, అది మేము వేరొకరికి సర్క్యులేట్ చేసేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే మేము నేర్చుకున్న పాఠంలో తండ్రి మా జీవితంలో మేము అమలుపరిచేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.